నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. ఈరోజు మీ ముందుకి కరీంనగర్లో 2015 మోడల్ 2016 రిజిస్ట్రేషన్ స్కోడా ర్యాపిడ్ బ్లాక్ కలర్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది. ఇందులో మనకైతే అలాయ్ వీల్స్ ఉంటాయి, రెండు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. కార్ అయితే ప్రస్తుతానికి కరీంనగర్లో అందుబాటులో ఉంది. ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చింది. ఎవరికైనా ఈ కార్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే కరీంనగర్కి వచ్చి లైవ్ వెహికల్ని ఇన్స్పెక్షన్ చేసి వెహికల్ తీసుకెళ్లొచ్చు. ఒకసారి ఈ కార్కి సంబంధించిన ప్రతి పార్ట్ కూడా మీకు క్లియర్గా చూపెడతాను. 2015 మోడలు 2016 రిజిస్ట్రేషన్ స్కోడా ర్యాపిడ్ ఎలగెన్స్ వేరియంటు. ఇందులో మనకైతే అలాయ్ వీల్స్ ఉంటాయి, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ కూడా మనకైతే అందుబాటులో ఉంటుంది. ఈ కార్ అయితే ప్రస్తుతానికి మనకి కరీంనగర్లో అందుబాటులో ఉంది. ఎవరికైనా ఈ కార్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీరు కరీంనగర్ వచ్చి లైవ్ వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి వెహికల్ తీసుకెళ్లొచ్చు. ఇది కార్కి సంబంధించిన డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. కంప్లీట్గా షోరూమ్ పెయింట్తో కార్ ఉంది. ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఈ కార్ ఇక్కడ ఫ్రంట్ టైర్ పంచర్ అయింది, అందు గురించే మనకైతే ఎక్స్ట్రా టైర్ అయితే వేయించాం. స్టెప్పిన్ టైర్ 100కి 100% ఉందండి. ఇప్పటివరకు యూజ్ కూడా చేయలేదు. ఢిల్లీ నుంచి వస్తే మనకు మధ్యలో పంచర్ అయింది, అందు గురించి మనమైతే స్టెప్పిన్ టైర్ చేంజ్ చేస్తాము. సస్పెన్షన్ ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండర్ బాడీ కూడా చూసుకోండి, కంపెనీ పేస్టింగ్తో ఉంది, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇది మనకైతే కార్కి సంబంధించి ఫ్రండర్ అండ్ డ్రైవర్ సైడ్ డోర్ అండ్ డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్. ఇది వెనకాల టైరు స్కోడా కంపెనీకి చెందిన అలాయ్ వీల్స్ ఉంటాయి. దీనికైతే వెనకాల టైర్ ఒక 40% ఉంది. సస్పెన్షన్లో అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండర్ బాడీలో క్లియర్గా మనకైతే కంపెనీ ఫిటెడ్ పంచింగ్స్తో ఉంది. ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఆటోమేటిక్గా మనకైతే డోర్స్ కూడా గ్లాస్ క్లోజ్ అయితే ఉంటాయి. వోక్స్వాగన్ వెంటోకి కానీ వోక్స్వాగన్ పోలోకి కానీ ఎండాకాలంలో మనకి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. ఒకసారి మళ్ళీ కూడా చూపెడుతున్నాను. వోక్స్వాగన్ వెంటోలో స్కోడా ర్యాపిడ్లో మనం కార్లోకి వెళ్ళకుండానే ఆటోమేటిక్గా ఈ గ్లాసులు అనేవి డౌన్ అవుతూ ఉంటాయి. ఒకసారి చూడండి, క్లియర్గా మీకు చూపెడుతున్నాను. ఇక్కడ అన్లాక్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి మనం. చూడండి, 4 గ్లాసులు కూడా 4 గ్లాసులు ఆటోమేటిక్గా మనకైతే ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకైతే కార్కి సంబంధించిన ఒక హిడెన్ ఫీచర్. స్కోడా ర్యాపిడ్ 2015 మోడలు 2016 రిజిస్ట్రేషన్ ఎలగెన్స్ వేరియంటు. మనకి ఇందులో వెనకాల రియర్ సెన్సార్స్ కూడా ఉంటాయి. మనకు ఇక్కడ కీలో లాంగ్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వెనకాల డిక్కీ కూడా ఓపెన్ అయిపోతుంది. వెనకాల బూట్ స్పేస్ పరంగా చూసుకున్నట్టయితే మనకు డిజైర్, స్విఫ్ట్, హోండా సిటీ, వర్నా కంటే ఎక్కువ బూట్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. 1% కూడా వెనకాల రస్ట్ లేదు, ఎలాంటి డ్యామేజ్ లేదు, ఎలాంటి రిపేర్ కూడా కాలేదు, అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. స్టెప్పిన్ టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ నేను పంచర్ అయిందని చెప్పాను కదా, అదే టైర్ ఇక్కడైతే ఉంది. మనకు ఒక 50 to 60% ఉంది. వెనకాల కంపెనీ పంచింగ్స్ చూసుకోండి. అండ్ వెనకాల డిక్కీ కూడా ఇప్పటివరకు ఎలాంటి రీప్లేస్మెంట్ జరగలేదు. ఇందులో అయితే మనకి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వెనకాల డిఫాగర్ లైనింగ్స్ కూడా ఉంటాయి. అండ్ వెనకాల రియర్ స్పీకర్స్ కూడా వస్తాయి మనకి ఇక్కడ. సో అండర్ బాడీ విషయానికి వస్తే సస్పెన్షన్లో అండర్ బాడీలో ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. మైలేజ్ విషయానికి వస్తే 20+ అయితే మైలేజ్ అయితే మనకు రావడం జరిగింది. ఢిల్లీ నుంచి మనకైతే బై రోడ్ వెహికల్ వచ్చిందండి. మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇష్టం, 100 కిలోమీటర్లు నడుపుకుంటారా, 200 కిలోమీటర్లు నడుపుకుంటారా, మీరు టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ తీసుకెళ్లొచ్చు. ఇది మనకైతే కార్కి సంబంధించిన డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న డ్యామేజ్ లేదు, ఇక్కడ కూడా చిన్న రస్ట్ లేదు. డైరెక్ట్గా కంపెనీ పెయింట్తో ఉంది వెహికల్.
చాలామంది బ్లాక్ కలర్ ఇష్టపడుతుంటారు. అందు గురించే మీకోసం స్కోడా ర్యాపిడ్ 2015 మోడల్ 2016 రిజిస్ట్రేషన్ ఎలిగెన్స్ వేరియంట్ డైరెక్ట్ కరీంనగర్లో అందుబాటులో ఉంది. కరీంనగర్కి వచ్చి మీరు వెహికల్ని చూసుకొని తీసుకెళ్ళచ్చు. కంపెనీ ఫిటెడ్ అలాయ్ వీల్స్, వెనకాల లెఫ్ట్ సైడ్ టైర్ ఒక 30% ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. రన్నింగ్ బార్డర్ చూసుకోండి, రన్నింగ్ బార్డర్ కూడా కంప్లీట్గా కంపెనీ పేస్టింగ్తో ఉంది. ఎలాంటి డ్యామేజ్ కూడా కాలేదు. 90% సెడాన్ వెహికల్లో రన్నింగ్ బార్డర్ అనేది మనకు డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇది కార్కి సంబంధించిన క్వార్టర్ ప్యానల్ అండ్ వెనకాల సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్ ఇది అండ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ ఇది ఒక 80% ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండర్ బార్ కూడా చాలా నీట్గా ఉంది. ప్రస్తుతానికైతే కారు మనకి కరీంనగర్లో అందుబాటులో ఉంది. మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే డైరెక్ట్ వచ్చే ముందు ఒక చిన్న కాల్ చేసి రండి. ఎందుకంటే మనం పెట్టేదే ఒక యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరు వచ్చి వెహికల్ తీసుకెళ్ళేది తెలియదు కాబట్టి ఎవరైనా మీరు వచ్చే ముందు ఉంటే మాకు క్లియర్ కట్గా కాల్ చేసి రండి. మీకు వెహికల్ ఉందా లేదా సేల్ అయిపోయిందా చెప్తాం మేము. ఎందుకంటే అంత లాంగ్ నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. 2015 మోడల్ 2016 రిజిస్ట్రేషన్ 11 నెలల రిజిస్ట్రేషన్ ఇది. ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ కంప్లీట్గా కొత్త సీట్ కవర్స్ ఉన్నాయి. ఎలాంటి సీట్ కవర్ మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 100కి 100% ఉన్నాయి సీట్ కవర్స్. అండ్ డ్రైవర్ సైడ్ సీట్ కవర్ ఇది. మనకి ఇందులో స్కోడా కంపెనీ చెందిన మ్యూజిక్ ప్లే అయితే రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ కూర్చున్న ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అండ్ డ్రైవర్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే మరొక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. నాలుగు డోర్లకు కూడా 4 పవర్ విండోస్ అయితే ఇందులో ఉంటాయి. సైడ్ మిర్రర్ కూడా ఇక్కడ నుంచి మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. వెనకాల డిక్కీ ఫ్లోర్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ అయితే మనకు బటన్ ఆప్షన్ ఉంటుంది. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. రివర్స్ గేర్ మాత్రం మనం ఇక్కడ లోపలికి ప్రెస్ చేసి రివర్స్ చేసుకోవడం అవసరం ఉంటుంది. కంపెనీ ఫిటెడ్ ఆర్మ్రెస్ట్ కూడా ఉంటుంది ఇందులో. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంటుంది. ఏసీ విషయానికి వస్తే ఎక్కడ కూడా ఇలాంటి రస్ట్ లేదు వెహికల్లో. ప్రతి పార్ట్ టు పార్ట్ క్లియర్ చూపెడుతున్నాను. సీట్ కవర్ల విషయానికి వస్తే వెనకాల సీట్ కవర్స్ కూడా 100కి 100% ఉన్నాయి. ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో మనకైతే వెనకాల రియర్ ఏసీ కూడా ఉంటుంది. లోపల మ్యాట్స్ విషయానికి వస్తే మ్యాట్స్ కూడా మనకు గ్రాస్ మ్యాట్స్ ఉన్నాయి. గ్రాస్ మ్యాట్స్ కూడా ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పార్ట్ టు పార్ట్ కూడా క్లియర్గా ఉంది. కేవలం 89,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది కారు. ప్రస్తుతానికి కారు కరీంనగర్లో అందుబాటులో ఉంది. సరే, కారుకు సంబంధించిన ఇంజన్ వ్యూ కూడా మీకు చూపెడతాను. డోర్కి సంబంధించిన పార్ట్ కూడా చూసుకోండి క్లియర్గా. 4 డోర్లకు కూడా 4 పవర్ విండోస్ ఉంటాయి. సైడ్ మిర్రర్ కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది కనెక్టివిటీ పార్ట్స్. సో కార్కి సంబంధించిన ఇంజన్ సైడ్ వ్యూ నుంచి ఎలాంటి మనకైతే బ్యానర్ పట్టి రీప్లేస్ కాలేదు. బ్యాటరీ పర్ఫెక్ట్ ఉంది. ఎలాంటి అంటే బ్యాటరీ నుంచి కూడా మనకి ఇక్కడ మన బ్యాటరీ వాటర్ అని కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు బ్యాటరీ మనకు పాడైనట్టు. ఆ ప్లాంట్స్ కంప్లీట్గా ఒరిజినలే. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చేసేసిన నెంబర్ కూడా కంప్లీట్గా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఎక్కడ కూడా చిన్న ఆయిల్ లీకేజ్ కూడా లేదు. బ్యానర్ పట్టి విషయానికి వస్తే బ్యానర్ పట్టి కూడా కంప్లీట్గా ఒరిజినల్గా ఉంది. లోవర్ ఆర్మ్ సపోర్ట్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా
సో వెహికల్ కూడా ఢిల్లీ నుంచి మనకు బై రోడ్ వచ్చిందండి. ఒకవేళ వెహికల్లో చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఢిల్లీ నుంచి మనకైతే బై రోడ్ రాదు. సో మరొకసారి కూడా చెప్తున్నాను, 2015 మోడల్ 2016 రిజిస్ట్రేషన్ స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ వేరియంట్ కార్ అయితే మనకి ప్రస్తుతానికి కరీంనగర్లో అందుబాటులో ఉంది. కేవలం 89,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కరీంనగర్ వచ్చి లైవ్ వెహికల్ చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. ఇది ఒక డీజిల్ వేరియంట్. మైలేజ్ విషయానికి వస్తే 20 నుంచి 24 అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.